హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే మరి ఇప్పటికే ఆర్ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ అని వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు మద్యం బ్రాండ్లకు కూడా మంగళంబాడి లోకల్ బ్రాండ్లను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఏపీలో ఏ విధంగా అయితే మరి బ్రాండెడ్ మద్యం అమ్మకాలను నిలిపివేసి లోకల్గా మరి బ్రాండ్లను ఏర్పాటు చేసిందో అదే విధానాన్ని తెలంగాణలో కూడా తీసుకొచ్చి మరి కమిషన్లకు కక్కుర్తిపడి లోకల్ బ్రాండ్లను ఏర్పాటు చేయడానికి, లోకల్ బ్రాండ్లను ప్రోత్సహించడానికి, ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటున్నదని చెప్పి మరి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వ నిర్ణయం ఏ మేరకు ఉంటుంది అనేది వేచి చూడాలి. అదేవిధంగా నిన్నటి రోజున ఏదైతే మంత్రివర్గ సమావేశం కోసం మరి దరఖాస్తు చేసుకున్నారో షరతులతో కూడిన సమావేశానికి మరి షరతులతో కూడిన అనుమతి లభించింది ఈసీ నుంచి. ఏదైతే మరి రుణమాఫీ కానీ అదేవిధంగా ఇతర సమస్యలపై కాకుండా జూన్ 4వ తేదీలోపు అత్యవసరమైన పనులకు సంబంధించిన వాటిపైన మాత్రమే చర్చించాలని చెప్పి ఈసీ అనుమతించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు 5వ విడత ఎన్నికలు ఈరోజు జరగబోతా ఉన్నాయి. మరి 5వ విడతలో ఉత్తరాదిలో జరుగుతున్న ఎన్నికల్లో మోదీ చరిష్మా తగ్గిందా, మరి మోదీకి గతంలో కంటే మరి ఆదరణ తగ్గినట్టుగా కొన్ని పేపర్లలో అదేవిధంగా కొన్ని సంస్థలు మరి ఇక్కడ సూచనప్రాయంగా తెలియజేస్తా ఉన్నాయి. దక్షిణాదిలో మోడీ హవా కొనసాగుతుందని చెప్తున్నప్పటికీ ఉత్తరాదిలో మసకబారినట్టుగా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మరి ఏదైతే జూన్ 4న రాబోయే కౌంటింగ్ రోజున మాత్రమే తెలిసే అవకాశం ఉంది. ఇక అన్నదాతల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నది. తడిసిన ధాన్యాన్ని కొంటా అని చెప్పి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించినా కూడా కొనుగోలు మాత్రం జరగడం లేదని, 20 రోజులుగా వర్షం తడవడం, తాము ఆరబెట్టడం, మళ్ళీ తడవడం, మళ్ళీ ఆరబెట్టడం జరుగుతుంది తప్ప కొనుగోలు జరుగుతలేవని చెప్పి ఒక రైతు తన ధాన్యాన్ని మరి మంట పెట్టడానికి కూడా ప్రయత్నం చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి మాత్రం వాళ్ళ దుస్థితిని ఇంకా ఆదుకునే నాదుడే కరువైండు. ఈ పరిస్థితులలో ఈరోజు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటానో అనేది వేచి చూడాలి. ఇక ఈరోజు వార్తలను కనుక పరిశీలించినట్లయితే తెలంగాణ దినపత్రికలో ముందుగా వడ్లకు నిప్పు, నెల రోజులైనా కొనలేదని ఆవేదన, ధాన్యాన్ని తగలబెట్టేందుకు యువరైతు యత్నం. జగిత్యాల జిల్లా గోపాలరావుపేటలో ఘటన. రోజుల తరబడి ఎదురు చూస్తున్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక పక్క అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లుతుంటే మరో ఒక్క ధాన్యం కొనకుండా రేవంత్ సర్కార్ తీవ్రంగా నష్టపరుస్తోంది. నెల రోజులైనా ధాన్యం కొనలేదన్న బాధతో ఆ యువ రైతు వడ్లకు నిప్పు పెట్టడానికి ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారని చెప్పి ఏదైతే మరి వడ్లకు నిప్పు పెడతా ఉన్నాడు, తన అసహాయతను మరి ఏం చెయ్యలేని పరిస్థితి. ఒకవైపు మరి ఇక్కడ అధికారులు దాన్ని కొనడానికి ముందుకు రావట్లేదు. ఖచ్చితంగా తడిసిన ధాన్యాన్ని కొనం, ఖచ్చితంగా ఆరబెట్టిన తర్వాత మళ్ళీ మ్యాచరేస్తే తప్ప తీసుకోమని చెప్తున్న పరిస్థితిని, మరోవైపు అవి మొలకెత్తుతా ఉన్నాయి, మొలకెత్తిన ధాన్యాన్ని ఎవరు కొంటారని చెప్పి కూడా రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. కాంగ్రెస్ దుర్మార్గం, ఫిర్జాది కూడా మేయర్ పీఠంపై కన్ను, అవిశ్వాసం నెగ్గేందుకు దాడికి ప్లాన్. బీఆర్ఎస్ మేయర్ కార్పొరేటర్లను వెంబడిస్తూ 25 కార్లలో కాంగ్రెస్ నాయకుల సఫారీ గ్యాంగులు ప్రలోభాలకు లొంగని మేయర్ జక్క వెంకటరెడ్డి కార్పొరేటర్లు. తాజా పరిణామాలపై హరీష్ రావు సీరియస్, దాగులకు తెగబడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. ఏదైతే మరి స్థానిక సంస్థల సంబంధించి మరి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు సంబంధించిన మేయర్లు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకునే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అనేక మందిని ప్రలోభాలకు గురిపెట్టి లేదంటే బెదిరింపులకు గురిపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. మరోవైపు ఫిర్జాది కూడా మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకోవడం కోసం అవిశ్వాసాన్ని ఏర్పాటు చేసిర్రు. మరి వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి కార్పొరేటర్లు ఎవరైతే మేయర్ ఆధ్వర్యంలో ఉన్నారో వాళ్ళను కిడ్నాప్ చేసి అవిశ్వాసాన్ని నెగ్గించుకునే బెదిరించి వాళ్ళతోటి అవిశ్వాసాన్ని నెగ్గించే ప్రయత్నం చేసి మరి అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ రాజధాని నడి బొడ్డున ఏదైతే రింగ్ రోడ్ ఉన్నదో రింగ్ రోడ్డు మీద వాళ్ళను కార్లతోటి వెంబడించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసిండు. మరి ఇక్కడ మేయర్ ఏదైతే జక్క వెంకటరెడ్డి ఉన్నాడో ఆయన స్థానిక బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా సమాచారం ఇచ్చి రింగ్ రోడ్డు మీద వెళ్తా ఉంటే అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎదురుగా రావడంతో మరి ఇక్కడ భయపడి వీళ్ళు కాంగ్రెస్ నాయకులు వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ విధంగా అరాచకాలకు, అక్రమాలకు, రౌడీజానికి తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విధంగా ప్రజల మన్ననలు పొంది మరి ఇక్కడ
ఏదైతే మేయర్ పీఠాలు అయితే స్థానిక సంస్థలు అయితే కైవసం చేసుకోవాలని ఈ రకంగా దాడులకు పాల్పడి బెదిరింపులకు పాల్పడి అదేవిధంగా కిడ్నాప్లకు పాల్పడి కూడా కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. కాంగ్రెస్ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు మనం ఇక్కడ. ఇక మోడీ భయపడుతున్నారా, భారీగా సీట్లు తగ్గుతాయంటూ ప్రచారం. ఉత్తరాదిన నమో ట్రేడ్ మార్క్ మసకబారిందా, వారణాసి గంగా తీరంలో భావోద్వేగం. దక్షిణాది ఉత్తరాది కామెంట్ కూడా ఆ భయంతోనేనా. దక్షిణాదిన పోలింగ్ అయిపోగానే ఉత్తరాదిపై పొంగిన ప్రేమ, దక్షిణాదిలోనూ కమలం సీట్లకు కోత పడబోతుందా. మోడీని కలవర పెడుతున్న అంతర్గత సర్వేలు అని చెప్పి ఏదైతే మరి 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నదో బీజేపీ, మరి అందుకు తగ్గట్టుగా ఏదైతే మరి ఇక్కడ ఉన్న ప్రస్తుత పోలింగ్ సరళి మాత్రం అనుకూలంగా లేదని చెప్పి ప్రచారం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు 5వ విడత జరగబోతా ఉన్నది. 5 విడతల్లో కూడా ఆశించిన స్థాయిలో బీజేపీకి సీట్లు రావడం లేదు. అందుకే ఉత్తరాదిలో మరి దక్షిణాది విమర్శలు చేసింది కూడా అందుకే. అదేవిధంగా మరి వారణాసిలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నది కూడా ఆ కారణంతో అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఒకవైపు ఏది ఏమైనా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా కానీ ఆశించిన మేర సీట్లు మాత్రం రావని, గతంలో 303 సీట్లు ఉంటే ఇప్పుడు 250కి మించాయి అని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే అపజయం ఎరగని నాయకుడు, భయం అంటే తెలియని మరో ఛత్రపతి శివాజీ. ప్రధాని నరేంద్ర మోడీ గురించి బీజేపీ నేతలు చెప్పుకునే మాటలు ఇవి. అయితే 10 ఏళ్ల పాలన తర్వాత 3వసారి ముచ్చటగా ప్రధాని పదవిని అధిష్ఠించాలనుకుంటున్న మోదీకి ఉత్తర భారత భయం పట్టుకుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అక్కడ చాలా సీట్లను బీజేపీ కోల్పోనుందని వార్తలు వెలువడుతున్నాయి. ఆ భయంతోనే విషపు కత్తులను ప్రధాని మోడీ వాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. దక్షిణ భారతంలో ప్రచారం అయిపోగానే ఉత్తరాదికి వెళ్లిన ప్రధాని అక్కడ జనాలతో తీవ్ర ఉద్వేగాలు రగల్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఉపన్యాసాలు దేశ ప్రధాని స్థాయిని దిగజార్చేలా ఉన్నాయన్న విమర్శలు ఆయన మూటగట్టుకున్నాడని చెప్పి ఏదైతే మరి ఖచ్చితంగా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టైనా సరే ఇప్పుడు సీట్లు అధికంగా సాధించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరోవైపు ప్రధాని మోదీ తన స్థాయికి తగ్గ మరి మాటలు మాట్లాడడం లేదు, దిగజారి మరి విమర్శలు చేస్తున్నా అని చెప్పి కూడా ఇక్కడ తెలంగాణ పత్రిక ప్రచురించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు, 100 ట్రాక్టర్లతో మట్టి రవాణా, అధికార పార్టీ అండదండలతోనే తవ్వకాలంటూ ఆరోపణలు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం అని చెప్పి మరి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే మరి ఇక్కడ ఏదైతే వనరులన్నిటి కూడా దోపిడీకి గురైతా ఉన్నాయి. ఏదైతే కాంగ్రెస్ నాయకులు 10 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ఆవురావురమంటే ఎదురు చూస్తా ఉన్నారు. అధికారంలోకి రావడంతో ఏకంగా చెరువుల మట్టిని దోసేస్తా ఉన్నారు. ఇసుక మాఫియాగా ఏర్పడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కుప్పలుగా పోసి మరి ఇసుకను దోసుకెళ్తా ఉన్నారు. ఈ రకంగా మట్టిని దోసుకెళ్తా ఉన్నారు. మట్టికైతే అధికారులు దగ్గరుండి వంట పడతా ఉన్నారు అక్రమార్కులకు. మొన్న చూసిన కమాన్పూర్ మండలం జూలపల్లిలో ఎవరైతే అక్రమార్కుడు ఉన్నాడో ఆ అక్రమార్కుని పక్కనే పెట్టుకొని అధికారి వివరణ ఇస్తున్న పరిస్థితి. కేవలం 4000 క్యూబిక్ మీటర్లకు కడితే మరి వేలాది క్యూబిక్ మీటర్లు అక్కడ తీసుకెళ్తున్నా కూడా అరికట్టాల్సిన అధికారి ఆయనకు వంతపాడుతూ పక్కనే ఉండి ఆయన ఆదేశాల మేరకు ఆయన ఏదైతే చెప్తా ఉన్నాడో దాన్నే మరి ఇక్కడ ప్రెస్ కు వివరిస్తున్న అంశాన్ని మనం ప్రధానంగా గమనించినాం. ఈ రకంగా ఏదైతే కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులకు అండదండగా ఇవ్వడంతో ఇక్కడ మరి పెద్ద ఎత్తున దోపిడీకి గురైతున్నా పట్టించుకునే నాదుడే కరువైండు. ఇక్కడ ప్రజల అభిష్టాలను కానీ ప్రజల అభిప్రాయాలను కానీ వేటిని గౌరవించకుండా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా వనరులు తీవ్రంగా దోపిడీ గురి చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి అధికారులు వంతపాడుతోవడంతో ఇక వేచి చూడడం తప్ప మరో 5 ఏళ్ల వరకు మరి వనరుల దోపిడీని వదిలేసి కాంగ్రెస్ నేతల జేబులు నింపుకోనని చెప్పి వదిలేయడం తప్ప ఇక్కడ సామాన్య ప్రజలు చేసే మరి పరిస్థితి ఏమీ లేదని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఈ షరతులు వర్తిస్తాయి. కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్. తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతిచ్చింది. జూన్ 4వ తేదీలోపు అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని కండిషన్ పెట్టింది. అంతేకాకుండా ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలపై చర్చించవద్దని స్పష్టం చేసింది. ఏదైతే మరి ఇక్కడ రైతు రుణమాఫీ కోసం అదేవిధంగా ఏదైతే జనవరి 2 తోటి 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని పీరియడ్ అయిపోతుంది కాబట్టి దానికి సంబంధించి విభజన అంశాల మీద చర్చించాలని ముందే లీక్ చేసింది. కేబినెట్ సమావేశంలో ఏం చర్చిస్తామని దానికి సంబంధించి ఈసీ బ్రేకులు వేసింది. ఖచ్చితంగా జూన్ 4 లోపు ఏదైతే అత్యవసరంగా అవసరం ఉన్నాయో వాటిపైన మాత్రమే కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి షరతులు విధించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. కాస్ట్లీ పాచి ఫుడ్, బేకార్ తిండి వడ్డిస్తున్న బడా రెస్టారెంట్లు పాచిపోయిన పురుగులు పట్టిన పదార్థాలతో వంట అని చెప్పి ఒకవైపు మరి అద్దాల మేడలల్లో ఏసీ రూములల్లో మరి మంచి మర్యాదలతోటి తీసుకెళ్లి రెస్టారెంట్లలో ఆతిథ్యం ఇచ్చే రెస్టారెంట్లు లోపల కిచెన్లలో చూస్తే మాత్రం ఇక్కడ పాచిపోయిన పదార్థాలను పెడతా ఉన్నారు. మనం లొట్టలేసుకుని తినేదంతా అనారోగ్యమే అని చెప్పి ఏదైతే
ఫుడ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారో ఈ సందర్భంగా బయటపడ్డ విషయాలను ప్రధానంగా ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే లిక్కర్ బ్రాండ్ల ప్రమోషన్ 5,000 కోట్ల కమిషన్, అనధికార మద్య పాలసీకి ప్రభుత్వ పెద్దల స్కెచ్, ఎన్నికల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లకు పాతర, కమిషన్ ను బట్టి కొత్త బ్రాండ్లకు తెరవనున్న గేట్లు, రాష్ట్రంలో ఇప్పటికే మద్యం కృత్రిమ కొరత, ఇండియన్లు పెట్టిన మద్యం సరఫరా చేయను అయినం, అడుగుతున్న బ్రాండ్ ఒకటి సరఫరా మరొకటి, సప్లైలో మంత్రి తమ్ముడిదే కీలక పాత్ర అని చెప్పి ఇప్పటికీ మరి అన్ని ఏదైతే ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ ఇవన్నీ అయిపోయినాయి. మొన్నటికి మొన్న మరి పౌర సరఫరాల శాఖకు సంబంధించి ధాన్యం ఏదైతే బియ్యం కొనుగోలు, అదేవిధంగా వడ్ల బియ్యాన్ని మరి అమ్మకాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ఏదైతే వేలం వేసిందో దానికి దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ పౌర సరఫరా శాఖలో 1000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. తాజాగా మరి ఇక్కడ ఎక్సైజ్ కుంభకోణం మరొకటి బయటపడబోతా ఉన్నది. ఏటా 5,000 కోట్ల టార్గెట్ గా ఇక్కడ ఏదైతే ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయో ఆ ప్రముఖ బ్రాండ్లన్నింటినీ కూడా మరి ఆపేసి వాటి స్థానంలో లోకల్ బ్రాండ్లకు అవకాశం కల్పించి కమిషన్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీలో ఏ విధంగా అయితే మరి మద్యం ఏది బ్రాండ్ లేని మద్యం దొరకదో ఆ విధంగానే తెలంగాణలో కూడా పరిస్థితులు సృష్టించి మరి ఇక్కడ లోకల్ బ్రాండ్లకు తెరలేపడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇప్పటికే కృత్రిమ కొరతను సృష్టించిండ్రు. మరి ఇండియన్లను రేషనైజ్గా రేషన్ల వారిగా ఇస్తా ఉన్నారు. ప్రముఖ బ్రాండ్లు అయిన బీర్లు కానీ అదేవిధంగా విస్కీ కానీ మరి మద్యం బావులకు అందకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలను అలవాటు పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా లోకల్ బ్రాండ్లకు తెరలేపి మరి ఏటా 5,000 కమిషన్లు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇకపోతే వాన చినుకు రైతు వణుకు, రైతుల దుస్థితికి సంబంధించి ప్రధానంగా ఫోటోను ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక. సీఎం చెప్తే మాకేంటి, తడిసిన ధాన్యం కొనుగోలుకు ససేమిరా, ఎండితేనే కాంటా అంటున్న అధికారులు, ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు బేఖాతరు, ఎండకు ఎండి వానకు తడుస్తున్న వడ్లు కొనక 27 రోజులైంది, కొనుగోలు కేంద్రంలోనే పడిగాపులు, కడుపు మండి ధాన్యపు రాశికి నిప్పండించిన రైతు యత్నం, 15 రోజులుగా కాంటా లేదు, వడ్లు ఎండపోసుకుంటూనే సరిపోతుంది, ఏటూరు నాగారం రైతు ఆవేదన అని చెప్పి ఏదైతే తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పి మరి ఇక్కడ ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటనలు చేసిందో ఆ ప్రకటన మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. సీఎం చెప్పినా కూడా అధికారులు బేఖాతరు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ధాన్యం ఎండితేనే తాము కొనుగోలు చేస్తా ఉంటున్నారు, తడిసిన ధాన్యాన్ని కొనడానికి ససేమిరా అంటున్నారు అధికారులు. మరోవైపు వడ్లు కనుక 27 రోజులైందని చెప్తున్న పరిస్థితి. మరో దగ్గర ఏటూరు నగరంలో 15 రోజులుగా ఇక్కడ కాంటాలు జరుగుతలేవు. ఏదైతే ధాన్యం తడిసిందో అవి ఆరడానికి సమయం పడుతుంది. ఒకవైపు ఏమో తడిసిన ధాన్యం కొంటా అంటా ఉన్నారు, మరోవైపు ఏమో మ్యాచర్ రాంది కొనమని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం చెప్పేదానికి అధికారులు నడుచుకునేదానికి పొంతం లేకుండా పోతుంది. మధ్యలో మాత్రం రైతులు నలిగిపోతా ఉన్నారు. ఇప్పటికే సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయక అకాల వర్షాలకు మరి భారీగా నష్టపోతున్నారు రైతన్నల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఆటో డ్రైవర్ల దుస్థితి, ఒకవైపు అన్నదాతల దుస్థితి ఆ విధంగా ఉంటే ఆటో డ్రైవర్ల దుస్థితి మరో రకంగా ఉన్నది. కిస్తీ కడతావా చస్తావా, ఆటోల జప్తు, ప్రశ్నిస్తే రౌడీలతో దాడులు, ఫ్రీ బస్ తో గిరాకీ కోల్పోయిన డ్రైవర్లు, ఈఎంఐల భారం అప్పుకట్టలేక తిప్పలు, మా మొర వినేవారేది వినతులకు దిక్కేది ఆత్మహత్యలకు కారణం సర్కారే అంటున్న డ్రైవర్లు, రోడ్డున పడిన ఆటో డ్రైవర్లకు ఫైనాన్స్ వేధింపులు అని చెప్పి ఒకవైపు ఫ్రీ బస్సు తోటి మరి ఆటో డ్రైవర్లకు గిరాకీలు లేక రోడ్డున పడ్డ పరిస్థితి, మరోవైపు ఈఎంఐలు కట్టడానికి మరి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఫైనాన్స్ వాళ్ళు మాత్రం నువ్వు కిస్తీ కడతావా చస్తావా మాకు సంబంధం లేదు, కిస్తీలు కట్టని లేదంటే ఆటోలకు జప్తు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే మరి రైతుల గోసలు ఆ విధంగా ఉంటే ఆటో డ్రైవర్ల గోసలు ఈ విధంగా ఉన్నాయి. పూర్తిగా మరి ఏదైతే దీనికి అంతటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని మనం చెప్పక తప్పని పరిస్థితి. అధికారమా ధిక్కారమా, మనకు ఏది కావాలో తేల్చుకోవాలి, మళ్ళీ మోసపోవద్దు అంటున్న కేటీఆర్. బ్లాక్ మెయిలర్ కావాలా, మేధావి కావాలా, రేవంత్ రెడ్డికి బాగా ఊదటోళ్ళు కావాలా, హామీలపై గల్లా పట్టి అడిగేటోళ్ళు కావాలా, ఎవరు కావాలో పట్టభద్రులు ఆలోచించాలి. రాకేష్ రెడ్డిని గెలిపిస్తే సర్కారును నిలదీస్తాడు. భువనగిరి ఆలయ సమావేశాల్లో కేటీఆర్, విద్యార్థులు నిరుద్యోగుల కోసమే ఎమ్మెల్సీ గౌరవ వేతనం వెచ్చిస్తా అంటున్న అభ్యర్థి రాకేష్ రెడ్డి. ఏదైతే మరి ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మరి వాళ్ళు ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు. ఇప్పటి వరకు వాటిని అమలు చేసిన పరిస్థితి లేదు. మరోవైపు 420 హామీలు ఇచ్చిండ్రు, వాటిని కూడా అమలు చేస్తారా అన్నది
మరి ప్రశ్నార్థకంగానే మారిన పరిస్థితులలో మరి అధికార పార్టీకి వంతపాడేటోళ్ళు కావాలన్నా అధికార పార్టీని నిలదీసి మన హక్కులను మన ఏదైతే హామీలను అమలు చేయడానికి వాళ్ళ గల్లాబట్టి అడిగే నాయకుడు కావాలని చెప్పి కేటీఆర్ మరి ఇక్కడ విద్యావంతులను ఏదైతే గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీగా నిలబడ్డాడో రాకేష్ రెడ్డి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించిండు. ఈ సందర్భంగా మరి బ్లాక్ మెయిల్ కావాలా మేధావి కావాలన్నా ఆలోచించుకోనని చెప్తున్న పరిస్థితి. ఏదైతే మరి కాంగ్రెస్ తరఫున తీర్మార్ మల్లన్న అనే ఒక బ్లాక్ మెయిలర్ నిలబడ్డాడు. అటు బ్లాక్ మెయిలర్కి ఇస్తారా లేదంటే విద్యావంతుడు అమెరికా రిటర్న్ ఇక్కడ ఉన్నత విద్యావంతుడు గోల్డ్ మెడలిస్ట్ అయినా మరి రాకేష్ రెడ్డి కావాలన్నా బ్లాక్ మెయిలర్ అయినా తీర్మార్ మల్లన్న కావాలో మరి మీరు మేధావులైనా విద్యావంతులైనా మీరే తేల్చుకోవాలని చెప్పి గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. డోలాయమానం ఆర్టీసీ విలీనం ఊసే ఎత్తని కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగుల్లో అసహనం. బీఆర్ఎస్ హయాంలోనే 90% పూర్తయిన ప్రక్రియ అధికారంలోకి వచ్చి 5 నెలలైన పట్టింపు లేని కాంగ్రెస్. ప్రక్రియ ప్రారంభం నుంచి వందల్లో ఉద్యోగ విరమణలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు కోల్పోతున్న ఆర్టీసీ సిబ్బంది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నది, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసింది. మరి ఏవైతే దాని ప్రణాళికలు రూపొందించి దాని విధి విధానాలు రూపొందించిందో ఆ సమయంలోనే మరి ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో మరి ఎన్నికల తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిన కొత్త ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. దాంతో మరి ఇక్కడ ఆల్రెడీ రిటైర్ అవుతున్న కార్మికులు మరి ప్రయోజనాలు కోల్పోతా ఉన్నారని చెప్తున్న పరిస్థితిని మనం రిటైర్మెంట్ ప్రయోజనాలు ఏవైతున్నాయో మరి అది ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగిగా దిగిపోతే వేరే రకంగా ఉంటాయి, అదేవిధంగా కార్పొరేషన్ కు సంబంధించి అయితే వేరే రకంగా ఉంటాయి. కాబట్టి ఇప్పటికీ అనేక మంది ప్రయోజనాలు కోల్పోతా ఉన్నారు. మరోవైపు 90% పూర్తయిన ప్రక్రియను మరి ఆయనతో 10% పూర్తి చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి వాళ్ళు కోరుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. బిడ్డర్ల నిర్లక్ష్యం 3,000 కోట్ల భారం అయినా గడువు పెంపడానికి ప్రభుత్వం మాకు వేలమేసిన వాటిలో తరలింపుకు 23 వరకే గడువు. ఇప్పటి వరకు తరలించిన 20% 3 నెలలు సమయాలని బిడ్డర్ల లాబీ. 2-3 రోజుల్లో జీవో విడుదలకు రంగం సిద్ధం. గడువు పొడిగిస్తే సివిల్ సప్లైకి భారీ నష్టం అని చెప్పి ఏదైతే 35 లక్షల టన్నుల మరి ఇక్కడ ధాన్యాన్ని ప్రభుత్వం వేలం వేసింది. దాన్ని 4 ప్రైవేటు సంస్థలు కొనుగోలు చేసినాయి. దాన్ని ఇప్పటికే మరి ఈ 23వ తేదీకి ఆల్రెడీ టైం అయిపోతా ఉన్నది. దాన్ని ఖచ్చితంగా ఇక నుంచి తీసుకెళ్లి మిగతా డబ్బులు ఏవైతున్నాయో అవన్నీ కూడా చెల్లించాల్సిన బిడ్డర్లు మరో 3 నెలలు గడువు కావాలంటున్నారు. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉన్నది. ఏదైతే మిల్లర్లు సీఎంఆర్ ధాన్యం ఉన్నదో దానికి సంబంధించి మరి వాళ్ళు సొంతానికి వాడుకున్న వాళ్ళు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి తక్షణం మరి మీ ధాన్యం చూపించాలని చెప్పి అధికారులను కనుక పంపించినట్టయితే వాళ్ళందరూ కూడా ఇదే బిడ్డర్ల దగ్గర కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దాంతో మరి వీళ్ళు తరలించకుండానే దాన్ని అక్కడి నుంచి లేపకుండానే కాగితాల మీదనే మరి కొనుగోలు అమ్మకాలు జరిగినట్టు చూపించి కమిషన్లతోటి బయటపడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తా ఉన్నది. అందులో భాగంగానే 3 నెలల పొడిగింపు గడువు అడిగితే దానికి కూడా ప్రభుత్వం నేడు రేపు జీవో జారీ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. అందులో భాగంగా 1000 కోట్ల రూపాయల ఇక్కడ దందా నడవబోతా ఉన్నదని చెప్పి మరి ఇక్కడ ఆరోపణలు వినిపిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కోడిపోగానే పందేరం, మరిన్ని నామినేట్ పదవుల పంపకానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధం. ఇప్పటికే 37 మందికి పదవులు, ఇంకో 17 మంది పోస్టులతో జాబితా. అంతా ఒకేసారి పదవి బాధ్యతలు తీసుకునేలా ఏర్పాట్లు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఇవ్వడంపై సీఎం రేవంత్ నిరాసక్తత. టికెట్ ఆశించి దక్కని వారికి మలి జాబితాలో కూడా అవకాశం. కొందరు జిల్లా అధ్యక్షులు యువ నాయకులకు ప్రాధాన్యత. రైతు విద్యా కమిషన్ కూడా త్వరలోనే. కోదండరెడ్డి ఆకునూరు మురళికి ఛాన్స్ అని చెప్పి ఏదైతే మరి కోడ్ జూన్ 6వ తేదీతోటి కోడ్ ముయ్యగానే పదవులను పంపకాలు చేపట్టడానికి, అదేవిధంగా ఏదైతే 37 కార్పొరేషన్ పదవులు ఇస్తున్నామని చెప్పి లీకులు ఇచ్చిందో దానికి సంబంధించి వారితో పాటు మరో 17 మందికి అదనంగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి అందరినీ ఏకకాలంలో మరి బాధ్యతలు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నది. ఇక్కడ సాక్షి దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. పోటీ చేసి ఓడిన వారికి లేనట్టే అని చెప్పి ఎవరైతే పోటీ చేసి ఓడిపోతారో వాళ్ళకు పదవులు కాకుండా ఏదైతే మరి టికెట్ ఆశించి రాకుండా ఉన్నారో, అదేవిధంగా యువ నాయకులు ఉన్నారో, జిల్లా అధ్యక్షులు కొంతమందికి అవకాశం కల్పించనున్నట్లుగా ఇక్కడ ప్రధానంగా లీడ్ నచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను రాష్ట్ర కేబినెట్ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం అని చెప్పి దానికి సంబంధించి కాళేశ్వరం బ్యారేజీలకు రిపేర్లకు సంబంధించి అదేవిధంగా పంటల సాగుపై నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. మరి కాళేశ్వరం బ్యారేజీకి తక్షణ మరమ్మతులు చేపట్టాలని అటు ఎన్డీఏసీ నిపుణుల కమిటీ, అదేవిధంగా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ కూడా
మరి ప్రభుత్వానికి సూచనలు చేసింది. అదేవిధంగా కమిషన్ చైర్మన్ అయితే ఆదేశాలు జారీ చేసిండు, తక్షణం దాన్ని మరమ్మతులు చేపట్టాలని. అందులో భాగంగా ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ తమ సొంత ఖర్చులతో చేయమని చెప్పి ధిక్కార స్వరం వినిపిస్తున్నది. ఈ పరిస్థితులలో ఏం చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే అయితే ఓకే, రాష్ట్ర మంత్రివర్గం వేడికి షరతులతో అనుమతించిన ఈసీ అని చెప్పి ఏదైతే మరి మీకు తక్షణ అవసరాల కోసం మాత్రమే మీరు చర్చించాలి, దీర్ఘకాలిక అంశాల మీద కోడ్ ముగిసిన తర్వాతనే చర్చించాలని చెప్పి షరతులతో కూడిన అనుమతినిచ్చిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ప్రధానంగా హెలికాప్టర్ ప్రమాదం ఇరాన్ అధ్యక్షుడు రైసీ గల్లంత్ అని చెప్పి నిన్నటి రోజున ఇరాన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రైసీ, ఆయన మరి ఇక్కడ ఒక డ్యామ్ ఓపెనింగ్ రెండు దేశాలకు సంబంధించి అజర్బైజాన్ లో మరి ఒక డ్యామ్ కు సంబంధించి ఆ దేశ అధ్యక్షుడితో పాటు ఈయన పాల్గొన్నాడు. ఈయన వెంట మరి విదేశాంగ మంత్రి కూడా ఉన్నారు. వీళ్ళు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంత్ అయింది. ఇప్పటి వరకు సమాచారం దొరకలేదు, మరి వాళ్ళ అడ్రస్ కూడా ఆచూకీ దొరకలేదు. దీనికి సంబంధించి మరి వాళ్ళు తక్షణం దొరకాలి, ఆయన వాళ్ళ ఆచూకీని కనిపెట్టాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా ప్రార్థనలు చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. 8 రాష్ట్రాలు 49 స్థానాలు. నేడే సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగ్. రాహుల్, స్మృతి, రాజ్నాథ్ తదితర హేమాహేమీలు బరిలో. ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య హోరాహోరీ. 4 కీలక రాష్ట్రాల నుండి 39 స్థానాల్లో బీజేపీకి అగ్ని పరీక్ష అని చెప్పి ఏదైతే 8 రాష్ట్రాల లోపల మరి ఈరోజు 5వ విడత ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అందులో 49 స్థానాలు ఉన్నాయి. దాంట్లో మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ, అదేవిధంగా స్మృతి ఇరానీ, రాజ్నాథ్ సింగ్ సంబంధించి హేమాహేమీలు కూడా ఇందులో పోటీ పడుతున్నారని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తలు ప్రచురించింది. అదేవిధంగా రాహుల్ మావోయిస్ట్ భాష. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏ పారిశ్రామికవేత్త అయినా 50 సార్లు ఆలోచిస్తాడు. పారిశ్రామికవేత్తల నుంచి డబ్బు దోచుకునేందుకే ఆ భాష. కాంగ్రెస్, టీఎంసీ ఒకే నాణానికి 2 ముఖాలు. ముస్లిం ఛాందసవాదుల ఒత్తిడితోనే సాధు సంతులపై బెంగాల్ సీఎం మమతా వ్యాఖ్యలు అని చెప్పి ప్రధానమంత్రి తన ఆరోపణలకు పదును పెట్టిండు. రాహుల్ మావోయిస్ట్ భాష అని, అదేవిధంగా ముస్లింలకు లబ్ధి చేకూరే విధంగా ఇటు మమతా బెనర్జీ కానీ అదేవిధంగా ఇటు రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మోడీ తీవ్ర ఆరోపణలు చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు కాంగ్రెస్ లో మమతా చిచ్చు. కూటమిలో టీఎంసీ పాత్రపై ఖర్గే వర్సెస్ అధీర్. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, లేదంటే బయటకు వెళ్ళిపోవచ్చు అంటున్న ఖర్గే. పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని ఆపలేను, మమతా బెనర్జీని సమర్థించలేనంటున్న అధీర్ రంజన్. ఏదైతే కాంగ్రెస్ లో మరి మమతా బెనర్జీ మరి ఇండియా కూటమిలో ఆమె పాత్రను మరి ఇక్కడ అదే రాష్ట్రానికి చెందిన పిసిసి అధ్యక్షుడు అధీర్ రంజన్ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాడు. మరోవైపు ఏదైతే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉండాలి, మీ సొంత ఎజెండా పనిచేయదు, లేదంటే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి మరి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరించిన పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదేమైనా ఎన్నికలకు ముందే ఇండియా కూటమిలో లుకలుకలు మాత్రం బయటపడుతున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం, పాడైపోయిన పదార్థాలు, కారం చెల్లిన మసాలాలు అని చెప్పి నిన్నటి రోజున రెస్టారెంట్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే దాడులు చేసిందో అందులో విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చినాయి. దానికి సంబంధించి ప్రధానంగా ప్రచురించింది. పాచిపోయిన కూరలు, అదేవిధంగా పురుగులు పట్టిన మరి ఇక్కడ కూరగాయలను కూడా వాటిని వేసి గుమగుమలాడించి మసాలాలు చల్లి మరి ప్రజలకు అనారోగ్యం పాలవుతున్నారు అవి తిని అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు అంతు చిక్కని రైస్ ఆచూకీ. దట్టమైన అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు అని చెప్పి ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ గల్లందుకు సంబంధించిన వార్తలు ప్రధానంగా ప్రచురించింది ఈనాడు దినపత్రిక. మంత్రిమండలి సమావేశం నేడు అని చెప్పి అదేవిధంగా ప్రధానంగా ఒక సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి, సింగరేణితో పాటు దేశంలో ఉన్న బొగ్గు గనులకు సంబంధించి ఒక ప్రధాన వార్తను ప్రచురించింది. దేశానికి తెలుగు వెలుగులు అని చెప్పి ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలలో బొగ్గు గనుల సంస్థలలో మన తెలుగు తేజాలు మరి ఏ విధంగా ఒక వెలుగు వెలుగుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇటీవల బొగ్గు శాఖ నిర్వహించిన మేధోమదన సదస్సుకు హాజరైన తెలుగు అధికారులు సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సిఎండి వీరారెడ్డి, అదేవిధంగా కోల్ ఇండియా లిమిటెడ్ సిఎండి పిఎం వరప్రసాద్, అదేవిధంగా కేంద్ర బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి నాగరాజు, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ సిఎండి ప్రసన్న కుమార్, అదేవిధంగా సింగరేణి సిఎండి బలరాములు వీళ్ళందరూ కూడా మరి తెలుగు బిడ్డలే. ఇలా తెలంగాణతో పాటు ఆంధ్రకు సంబంధించిన తెలుగు బిడ్డలే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న సింగరేణి, అదేవిధంగా కోల్ ఇండియా, కోల్ ఫీల్డ్, మిగతా కోల్ ఇండియా అనుబంధ సంఘాలలో అనుబంధ సంస్థలలో తెలుగు తేజాలే మరి ప్రధాన పాత్రను పోషిస్తా ఉన్నారు.
దేశానికి తెలుగు వెలుగులు అని చెప్పి ప్రధానంగా ప్రచురించింది ఈనాడు దినపత్రిక. ఆశతో పెట్టుబడి మోసాలకు పట్టుబడి అధిక లాభాలంటూ నిలువున ముంచుతున్న నేరగాళ్లు షేర్లు, ఫ్రాంచైజీలు, ఉద్యోగాల పేరిట వాళ్ళ సైబర్ మోసాల్లో అత్యధికం ఈ కోవలేనే అని చెప్పి ఏదైతే మరి ఈజీ మనీకి అలవాటు పడ్డ వారిని తమ బుట్టలో వేసుకొని సైబర్ మోసాలకు ఏ విధంగా పట్టుబడుతున్నారో, ఏదైతే వాళ్ళను పెట్టుబడి పెట్టించి వాళ్ళను మోసం చేస్తున్నారు అనే అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఈనాడు దినపత్రిక. 1000 పెడితే 10,000, 1,00,000 పెడితే 10 లక్షలు లాభం చూపిస్తామంటూ ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశపడుతుంది. ఆ ఆశతోనే తమ పెట్టుబడిగా సైబర్ నేరగాళ్ల మాయమాటలతో అమాయకులను నిలుదోపిడీ చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల్లో వీటిదే అగ్రస్థానం అని చెప్పి, మీరు 1000 పెడితే 10,000 వస్తాయి, 1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయి అని చెప్పి ఏదైతే ఆశ పెడతా ఉన్నారో ఒకసారి పెట్టి చూద్దామని చెప్పి అమాయకులందరూ కూడా వాళ్ళ పడిన వలలో మరి పడతా ఉన్నారు. అందులో భాగంగా సైబర్ క్రైమ్ లో ఇప్పటికి 20,810 మంది బాధితులు ఇక్కడ తాము నష్టపోయినట్టుగా మరి ఇందులో ఫిర్యాదు చేసిరు. అందులో మరి 582 కోట్లు ఇప్పటి వరకు అందులో సొమ్మును పోగొట్టుకున్నట్టుగా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఈనాడు దినపత్రిక. ఎవరైనా మరి ఈజీ మనీకి అలవాటు పడి తక్షణం తాము 1000 పెడితే 10,000 వస్తాయనో, 1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయనో చెప్పి ఏదైతే ఆశతో ఉన్నారో వాళ్ళందరికీ మరి సైబర్ మోసగాళ్ళు వల వేస్తున్నారు. కాబట్టి మరి యువకులు, ముఖ్యంగా యువకులందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈజీ మనీ కోసం వాళ్ళు పన్నే వలలో అంటే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు అవుతుంది. మీరు ₹1,00,000 ఆశపడితే మీ ఆస్తులన్నీ గుళ్ళైతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా కొంటాను. అదేవిధంగా స్థానిక వార్తల విషయానికి వస్తే పల్లె తల్లడిల్లుతోంది. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతపై శీతకాలం, నిలిచిపోయిన నిధుల మంజూరు, కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో జీపీలు, ట్రాక్టర్, ట్యాంకర్లు, కిస్తీల చెల్లింపులకు ఇబ్బందులే, లక్షల కొద్ది పేరుకుపోతున్న విద్యుత్ బకాయిలు, కనుమరుగవుతున్న పల్లె ప్రకృతి వనాలు, మట్టి కొట్టుకుపోయిన మంకీ ఫుడ్ కోర్టులు, పౌరమంటున్న పల్లెలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంపై పల్లెవాసుల్లో నిరసన. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడ పల్లెలన్నీ తల్లడిల్లుతున్నాయని చెప్పి గ్రౌండ్ రిపోర్టును ఇచ్చింది ఇక్కడ నమస్తే తెలంగాణ దినపత్రిక. మరి ఏదైతే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ఇబ్బందులన్నిటిని కూడా ఇక్కడ చూపిస్తా ఉన్నది. ఒకవైపు పంచాయతీ సిబ్బందికి జీతాలు లేవు, మరి ఆర్థిక సంక్షోభంలో లింగాపూర్ అని చెప్పి, అదేవిధంగా 3 నెలలుగా నిలిచిపోయిన భవన నిర్మాణం అని, అదేవిధంగా రామగిరి మండలం నాగపల్లి గ్రామంలో మరి నరికిన హరితహారం చెట్లని గత ప్రభుత్వ హయాంలో మరి హరితహారానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా మరి వేలాది మొక్కలు నాటించింది గత ప్రభుత్వం. హరితహారం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఇక్కడ ట్రాక్టర్ ఇవ్వడంతో పాటు ట్యాంకర్ కూడా మరి హరితహారం మొక్కలను కాపాడడానికి ట్యాంకర్లను కూడా కొనుగోలు చేయించింది. దాంతో గ్రామాలన్నీ పచ్చగా మెరిసిపోయిన పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో మొక్కలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి. ఇక్కడ మోడల్ స్కూల్ రోడ్లో నీళ్ళకి ఎండిపోయిన చెట్లు అని చెప్పి ఇక్కడ ఒకవైపు ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. మరోవైపు జీబీలలో పనిచేసే సిబ్బంది కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నది. అదేవిధంగా ఎలిగేడు మండలం రావులపల్లిలో కూరుకుపోయిన డ్రైనేజీ కూడా తీయడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది. సర్పంచులనే మరి పర్సన్ ఇన్ఛార్జ్గా కొనసాగించినట్లయితే వాళ్ళు అపోజ్ చేసి మరి దీన్ని గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను కొనసాగించే అవకాశం ఉండే. స్పెషల్ ఆఫీసర్ల పాలనతోటి మరి ఇక్కడ ఏదైతే పంచాయతీ కార్యదర్శులు మరి నామమాత్రంగా పనులు నిర్వహిస్తూ మరి ఏదైతే వాళ్ళ పంచాయతీ సిబ్బంది జీతాల కోసం మరి నానా ఇక్కట్లు పడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా మల్లాపూర్ మండలం గొర్రెలపల్లిలో పల్లె ప్రకృతి వనం దుస్థితి ఈ విధంగా ఉన్నది. పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది ప్రతి గ్రామానికి పచ్చదనం హరితహారం కార్యక్రమంలో భాగంగా. అందులో భాగంగా వనాలన్నీ అప్పుడు మెరిసినాయి, ఈరోజు అన్ని ఎండిపోతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా చేగుర్తిలో మూలన పడ్డ వాటర్ ట్యాంకర్ అని చెప్పి మరి నిర్వహణ భారమై వాటర్ ట్యాంకర్లు, ట్రాక్టర్లు కూడా మూలకు పడుతున్న పరిస్థితి. అదేవిధంగా సెగ్రిగేషన్ షెడ్లు అయితేంది, అదేవిధంగా మంకీ ఫుడ్ కోర్ట్ల కోసం ప్రత్యేకంగా పండ్ల తోటలు ఏర్పాటు చేసింది, అవన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. రోడ్ల మీద చెత్త చెదారం ఉంటుంది. నర్సరీలో మరి మొక్కలు కూడా ఎండిపోతున్న దుస్థితిలో ఉన్నది. ఈ విధంగా పాలన అంతా పడకేసింది. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలనతోటి మరి పల్లెలన్నింటిలో దుర్గంధం వ్యాపిస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరోవైపు గ్రామ పంచాయతీలకు నిధులను కూడా సర్కారు విడుదల చేయడం లేదు. కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేని దుస్థితిలో ఉన్నాయి ఈ గ్రామాలు. ఇది
మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పల్లెల్లో ఎదుర్కొంటున్న పాలనకు సంబంధించిన అంశం ఇప్పటి వరకు మార్పు మార్పు అని చెప్పి ఏదైతే ప్రజలు మార్పు కోరినో మరి ఇక్కడ మార్పు స్పష్టంగా కనబడతా ఉన్నది. గతంలో పచ్చదనంతో మెరిసిన పల్లెలన్నీ కూడా ఇప్పుడు ఎడార్లుగా మారుతున్న పరిస్థితి, మరోవైపు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, మరోవైపు కరెంటుకి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ రకంగా మరి ప్రజలు కోరుకున్న ఓ రకమైన మార్పు కోరుకుంటే వచ్చింది మాత్రం మరో రకమైన మార్పు. ఇది ఈరోజు గ్రామాల్లో నెలకొన్న దుస్థితికి సంబంధించి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి వివిధ దినపత్రికలు రాసిన వార్తలకు సంబంధించిన అంశాలు. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.